అదే మార్గం మనం ఇచ్చిన యూసీలన్నీ చూసిన తర్వాత 14/6/2018లో 666 కోట్లు రిలీజ్ చేయమని నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేశారు. ఇంత మునిపే మినిస్టర్ చెప్పాడు. ఫైల్ నెంబర్ M13040/64/2017 S-S dated 14/6/2018. అంటే ఆ దశ ఎన్ని అడ్డంకులు చెప్పారు. ఆ దశ ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాల దశ రూపాయి ఖర్చు పెట్టని రాజధానికి నిధులెట్టా ఇస్తాం. ఇది అమిత్ షా మాట్లాడు. ఆయన స్థాయికి తగ్గిన మాటలనేవి. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టలేదా? ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు కనపడదా? రెండోది యూసీస్ పంపించకుండా డబ్బులు ఎట్టిస్తాం. మీ ఏజెన్సీనే కదా నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా మీరు మాట్లాడడం ఎంత దుర్మార్గం అది. అంటే మేము మీతో డిఫర్ అయ్యామని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారా మీరు? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? బ్యాక్వర్డ్ ఏరియాస్ మీరు డబ్బులు ఇవ్వరా? ఇచ్చిన డబ్బులు ఈ అకౌంట్ల నుంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటారా? అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పరా? యూసీస్ లేవని నెపం పెడతారా? యూసీస్ ఇచ్చిన తర్వాత కూడా నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని అనగదొక్కుతారా? ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? మీరు ఆ విధంగా ఉంటే ఇక్కడుండే వాళ్ళని చూస్తూ ఉంటే రాజధాని పేరుతో నిండా ముంచారు. జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళ బిహేవియర్ చూస్తే అధ్యక్ష ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా వీళ్ళందరూ ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక పద్ధతి లేకుండా ఎన్ని అడ్డంకులంటే ఒకటి ఉండు కాదు అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తున్నారు, విజయవాడ గుంటూరు 2 సిటీలకు ఆ రోజు వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆ 2 సిటీల అభివృద్ధి కోసం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒకదానికి అండర్ గ్రౌండ్, ఒకదానికి స్టామ్ వాటర్కి. దాన్ని దీనికి లింక్ చేస్తారు. వెంకయ్యనాయుడు గారు నన్ను అడిగితే ఆ రోజు మంత్రిగా మీరు ఒకటి రికమెండ్ చేయండి నెల్లూరుకి అడ్కో ద్వారా అంటే దగ్గర 1,000 కోట్ల రూపాయలకు రికమెండ్ చేశాం అధ్యక్ష. అంటే మనకే అప్పు, వడ్డీ కూడా మనమే కడుతున్నాం. అంటే దానికి దీనికి లింక్ పెట్టడం ఎంత దుర్మార్గం అధ్యక్ష? పదే మీరు మాట్లాడతారా? అంటే ఇక్కడ డబ్బులు కట్టడంలా అదే మరి అధ్యక్ష ఈ విధంగా దీనికి అడ్డం పడ్డారు. కొత్త రాజధానికి రైల్వే లైన్ వేయరు, అంత మురుపుండే కమిట్మెంట్ కూడా ఇచ్చేయరు. ఇంకో పక్కన ఈరోజు మీరు అంటున్నారు ముంబై అహ్మదాబాద్కి ఎంత ఖర్చు పెట్టారండి? 1,10,000 కోట్లు. జైకా డబ్బులు మొత్తం సాఫ్ట్ లోన్ అంతా ఒకే ప్రాజెక్టు మీరు ఖర్చు పెట్టుకున్నారే. అహ్మదాబాద్ పైన అంత ప్రీత మీకు? ఓకే, మంచిదే. అమరావతి పైన కొంతనా దయ లేకుండా ఉంటే ఎట్లా? అదే మరి డొలేరా దీనికి ప్రధానమంత్రి ప్రమోట్ చేస్తున్నాడు, అమరావతిని ప్రమోట్ చేయలేరా? మీకు డొలోరే ఒకటే కనపడింది ప్రధానమంత్రి గారికి. అదే మరి ఇంత మునుపు 300 కోట్ల కల్చరల్ సెంటర్ నుంచి ఇచ్చారన్నారు. చెప్పండి, వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయండి. 300 కోట్లే ఇచ్చారా? ఇంకా ఎక్కువ ఇచ్చారా? ఎంత ఇచ్చారు? మొన్న చెప్పాం మేము గుజరాత్కి. ఏదైతే గుజరాత్లో అధ్యక్ష ఆయిల్ కంపెనీ సిక్ అయిపోతే ఓఎన్జీసీలో మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్లో డ్రిల్లింగ్ చేసి ఇక్కడ వచ్చే డబ్బులు అక్కడికి తీసుకెళ్లారు. ఆ కంపెనీ ద్వారా ఇది చేసుకున్నారు. సిక్ అయిపోయిన కంపెనీ టేక్ ఓవర్ చేశారు. ఇలాంటి ఓకే అడ్జస్ట్మెంట్ చేశారు, కాదనలేదు. అదే సమయంలో అన్ని రాష్ట్రాలని అన్ని ప్రాంతాలని సమానంగా చూడకుండా అణగదొక్కే ధోరణి చాలా దారుణం అధ్యక్ష. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే మిగిలిన వాళ్ళ కథలు చూస్తే అధ్యక్ష పంటకు నిప్పు పెడతారు. కేంద్రం ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కేంద్రంతో ఆలోచింపడి పంటకు నిప్పు పెట్టి ఏదో వాళ్ళు భూమి ఇవ్వలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నిప్పు పెట్టిందని కావాలని చెప్పి అపవాదు వేసే పరిస్థితికి వచ్చారు. పట్టుకోవాలని దొరకని పరిస్థితి, తప్పించుకొని తిరిగారు. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి అధ్యక్ష కృష్ణానదిలో వాటర్ వచ్చేస్తుంది, కొండవేటి వాగు ఉంది, పాలవాగు ఉంది, సిటీ అంతా మునిగిపోతుంది. ఈరోజు రేపో ఎల్లుండో కొండవేటి వాగు లిఫ్ట్ కూడా ఒకప్పుడు
ఇక్కడంతా కూడా ఎప్పుడన్నా పెద్ద వర్షాలు వస్తే సమస్య వచ్చేదాన్ని ఇప్పుడు అది కూడా పరిష్కారం చేస్తున్నాం. దాన్ని కూడా రెడీ చేసాం. దీనిపైన కోర్టుకు వెళ్తారు అధ్యక్ష. నేను అదే చెప్తున్నాను అధ్యక్ష, ఎన్ని చెప్పాలని చెప్పారు. ఇక్కడ అన్ని సిటీస్ కంటే అమరావతి మోస్ట్ సేఫెస్ట్ సిటీ. ఫ్లడ్ అనే మాట రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. 100 సంవత్సరాల చరిత్ర తీసుకొని మొత్తం స్టడీ చేసుకున్నాం. రేపు రాబోయే రోజులు 40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు పోతాయి అధ్యక్ష, వచ్చే నీళ్ళలో కూడా. ఇవన్నీ కూడా వేరియస్ ఇవి ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక పక్క 45 టీఎంసీ పులిచింతలు ఇంకొక రిజర్వాయర్ వచ్చింది. భవిష్యత్తులో బొల్లాపల్లి కూడా వస్తే 200 టీఎంసీ నీళ్లు పైన నిలిచిపోతాయి. కాబట్టి ఎక్కడ అనవసరంగా దీన్ని ఇది చేయడం మంచిది కాదు అధ్యక్ష. ఇంకో పక్కన ఇక్కడ కూడా అధ్యక్ష మీరు చూస్తే తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం మొన్న కూడా ఏదో పేపర్లు చూశాను, ఏదో ఇక్కడ వరుస్తూ ఉందని అసెంబ్లీలో. పాపం బీజేపీ వాళ్లకు వర్షం పడితే ఇక్కడ వరుస్తూ ఉందని గొడుగులు వేసుకొని వస్తారు మీరు. రెయిన్ కోట్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.